నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. మహిళా సాధికారతకు పట్టం గట్టిన మనపోన అనే చిత్రం 'మదర్ ఇండియా'. మహబూబ్ ఖాన్ నిర్మాత, దర్శకునిగా నిర్మించిన ఈ చిత్రం 1957 అక్టోబర్ 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని చోటు చేసుకుంది. వివాదాస్పదంగా ఒక నవల రాసి అమెరికన్ రచయిత్రి క్యాథరిన్ ఆమె పేరు. ఆవిడ రాసిన ఒక నవల భారతీయ మహిళలను కించపరుస్తూ, భారత సంస్కృతిని అవహేళన చేస్తూ ఆవిడ 1927లో ఒక నవల రాశారు. ఆ నవల మీద వచ్చిన విమర్శ, దాన్ని తిప్పికొట్టే ఆలోచన మహబూబ్ ఖాన్ చేశారు. ఆ నవల పేరు కూడా మదర్ ఇండియానే. మదర్ ఇండియా అని టైటిల్ పెట్టినప్పటికీ, ఇండియాలో మదర్ అంటే మహిళ ఎంత కష్టాలు పడుతుందో, పురాణ కాలం నుంచి ఆవిడని ఎంత చిన్నచూపు చూస్తున్నారో అని ప్రారంభించి చాలా నీచంగా ఆ కథలో, ఆ నవల్లో ఆవిడ చిత్రీకరించారు. అప్పటికే 'ఔరత్' అని మహిళా సాధికారతకు సంబంధించి ఒక సినిమా తీసిన మహబూబ్ ఖాన్ ఇలాంటి సినిమా మరొకటి తీయాలి అని చెప్పి ఈ నవల అతని దృష్టికి వచ్చినప్పుడు ఆ నవల మీద దేశంలో తీవ్ర దుమారం జరిగింది. ఆ నవల మీద నిషేధన చేయడంతో పాటుగా ఆ నవల ప్రతులను వీధుల్లో కాల్చేశారు. అలాగే క్యాథరిన్ తాలూకు దిష్టి బొమ్మను కూడా వీధుల్లో తగలబెట్టారు. అంత సంచలనం సృష్టించిన ఆ నవలనే దానికి పూర్తి భిన్నంగా భారత మహిళా శక్తి ఎంత గొప్పదో, భారత మహిళలు సంస్కృతి సంప్రదాయాలకు ఎంత గౌరవం ఇస్తారో దాన్ని నిరూపించడానికి సినిమా తప్పనిసరిగా తీయాలని చెప్పి మహబూబ్ ఖాన్ అనుకున్న తడువుగా ఎవరెవరు ఈ సినిమాలో చేస్తే బాగుంటుందని ప్రధాన పాత్రలు ఎంపిక చేసినప్పుడు మదర్ పాత్రకు నర్గిస్ మహానటి, అప్పటికే ఆవిడని ఎంపిక చేసుకున్నారు. సునీల్ దత్, రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్, కుంకుమ్, ఇలా ఇంకా కొంతమందిని కూడా ప్రధాన తారాగణంగా ఆయన ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రానికి నౌషద్ సంగీతాన్ని అందించారు. ఎందుకంటే గొప్ప గొప్ప పాటలు ఉంటాయి దాంట్లో, మంచి సాహిత్యం కూడా ఉంది. కథ ఏంటి అంటే, స్వాతంత్రానంతరం భారతదేశంలో వచ్చిన సంస్కృతి సంప్రదాయాల మార్పు గురించి ఒక ప్రక్క అది స్పృశిస్తూనే, వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలలో, అంటే బ్రిటిష్ వాళ్ళైతే వెళ్ళిపోయారు కానీ భారతదేశంలో ఉన్న వడ్డీ వ్యాపారస్తులు ప్రజల్ని ఎలా పట్టి పీడిస్తున్నారు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుని బ్రతికే రైతుల తాలూకు జీవన విధానం ఎలా ఉంది, ముఖ్యంగా మహిళా శక్తి ఏ విధంగా ఉంది, ఈ కథను బాగా డెవలప్ చేసి సినిమా తీయాలనుకున్నారు. మనం ఇందాక అనుకున్నాం కదా, అమెరికన్ రచయిత్రి క్యాథరిన్ ఇదే పేరుతో నవల రాసి చాలా కించపరుస్తూ చేశారు. అప్పుడు ఆయన ఈ కథనంతా రాసుకొని ఐఎండ్బి మినిస్ట్రీకి సబ్మిట్ చేశారు. ఇలా నేను ఒక సినిమా తీయాలనుకున్నాను, దాని పేరు మదర్ ఇండియా, దానికి అనుమతిని ఇవ్వండి అని చెప్పి. అంటే అప్పట్లో ఆ సంప్రదాయం ఉండేది ఏదైనా, ఎందుకంటే మనకి సెన్సార్ బోర్డు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి సంబంధించింది కనుక, దానికే అసలే ఈ నవల వివాదాస్పదంగా ఉంది కనుక దాని ఛాయలు దీని మీద ఏమన్నా పడతాయని చెప్పి ఆయన ముందుగానే పర్మిషన్ కోసం రాస్తే, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దేని మీద పెద్ద ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆ నవల చాలా గందరగోళం సృష్టించింది, మళ్ళీ వీళ్ళేం తగలబెడతారో అని చెప్పి ముందు మాకు స్క్రిప్ట్ పంపించండి అని చెప్పి అడిగారు. ఆయన స్క్రిప్ట్ పంపించారు మహబూబ్. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత, చాలా బాగుంది ఇది, దానికి ఆవిడ రాసిన నవలకి రెండో వైపు ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నారు మీరు, గో హెడ్ అని చెప్పి వాళ్ళు అనుమతినిచ్చారు. దాంతో ఆ సినిమా తీసేసి 57లో ఆ సినిమాని రిలీజ్ చేశారు. సో ఆ సినిమా ప్రీమియర్ షోకి అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, మనం గతంలో కూడా చెప్పుకున్న సజ్జిత్ రే సినిమాకి జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చారని. జవహర్లాల్ నెహ్రూ గారు కళల పట్ల కొంచెం అభినవేశం ఉంది, అలాగే ఆయనకి అభిమానం కూడా. అందువల్ల ఆయన్ని కూడా పిలిపించి శభాష్ అనిపించుకున్నారు. ఎందుకంటే ఈ కథాంశం కాంట్రవర్షియల్ అయింది కదా అని చెప్పి. ఇక ఈ సినిమాలో మదర్ ఇండియా పేరుతో అమెరికన్ రచయిత రాసిన ఆ నవల పేరు పెట్టడమే చాలామందికి ఆశ్చర్యాన్ని కల్పించింది. ఆవిడ నవలలో రాసింది ఏంటంటే, భారతదేశం అంతా
పుక్కిటి పురాణాల మీద ఆధారపడి ఉంది. పురాణ కాలం నుంచి స్త్రీని చాలా హింస పెడతారు. ఒక విధంగా చూస్తే స్త్రీని బానిసగాను, లేకపోతే శరీరాన్ని వాడుకునే వస్తువుగాను భారతీయులు చిత్రీకరిస్తారు. ఒకవేళ భర్త కనుక చనిపోతే ఆ మంటల్లో, ఆ చితి మంటల్లో భార్యను వేసి చంపేస్తారు. ఇలా రకరకాల అంటే భార్యలే భర్తల్ని వేసిల దగ్గరికి తీసుకెళ్తారు. ఇవన్నీ ఉన్నాయి కదా, సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సులోచన, ఈ కథలన్నీ ఉన్నాయి కదా. ఆ కథల ప్రేరణతో ఆవిడ ఇంత హేళన చేస్తూ ఆ నవల రాశారు. అందుకే దానికి భిన్నంగా భారత స్త్రీ ఎంత శక్తివంతమైందో, ఒంటరిగా అయినా సరే ఏ విధంగా పోరాటం చేయగలదో, సో ఆ విధంగా కథను మార్చేసి ఆయన సినిమా తీశారు. ఈ బలహీనులు, వేశ్యలు అనే పదాలు ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టాయి. అందుకే కాదు మా వాళ్ళు అది స్వయం శక్తిగా ఉన్నారు, ఒకవేళ తేడాలు వస్తే అపర కాళీలాగా అవతారం ఎత్తగలరు అని చెప్పి మళ్ళీ పురాణాలలోని అంశాలనే ప్రస్తావిస్తూ ఆయన ఆ సినిమా తీశారు. అప్పటికే మనం ఇందాక అనుకున్నాం కదా, అప్పటికే ఆయన ఔరత్ లాంటి, అంటే స్త్రీ ప్రాధాన్యత కలిగిన పాత్రలు ఉన్న సినిమాలను ఆయన తీశారు. భారత్ను కించపరుస్తూ ఆ క్యాథరిన్ రాసిన ఆ నవల ఎంత సంచలనం సృష్టించిందో ఈ సినిమా కూడా అంతే సంచలనం. పాజిటివ్గా, అది నెగిటివ్గా సృష్టిస్తే ఇది పాజిటివ్గా మనం ఇందాక అనుకున్న ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళ అనుమతి తీసుకుని ఆ సినిమాను అత్యంత జనరంజకంగా ఆయన ఆ సినిమాను తీశారు. సినిమా ఎక్కువ మహబూబ్ ఖాన్ స్టూడియో ఉంది ఆయనకి సొంతగా, ఎందుకంటే అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కనుక ఆయనకి స్టూడియో ఉంది. ఆ స్టూడియోలోనే ఇండోర్ అంతా తీశారు. అవుట్డోర్ విషయానికి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో అవుట్డోర్ షూట్ చేశారు. ఎందుకంటే వ్యవసాయము, పేదరికము, గ్రామీణ ప్రాంతము అదంతా స్టూడియోలో అప్పటికి అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడైతే గ్రామాన్ని తీసుకెళ్ళి స్టూడియోలో పూర్తిగా నిర్మించేస్తారు, గుడులు గోపురాలను కూడా నిర్మించేస్తారు. సో అట్లాగా లేదు కనుక కొన్ని సన్నివేశాలు అవుట్డోర్లో తీయాల్సి వచ్చింది. అక్కడ ఒక ప్రమాదం జరిగింది. అవుట్డోర్ చేస్తున్నప్పుడు ఒక అగ్ని ప్రమాద దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నారు అప్పుడు. సో మొత్తం సెట్ అంతా రెడీ చేశారు. నర్గీస్ వీళ్ళందరూ, మన సునీల్ దత్ వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. సో అగ్ని ప్రమాదం సంఘటనకి ఆ సెట్ అంతా రెడీ అయిపోయింది, కెమెరా ఆన్ అయిపోయింది. ఈలోపు గాలి డైరెక్షన్ మారేసరికి ఎక్కడైతే ఈ నర్గీస్ గారు కూర్చుని ఉన్నారో అటువైపు గాలి మళ్ళేసరికి పైగా గాలి పెరిగింది. గాలి ఎక్కువ మంటలు వచ్చేసరికి ఆవిడ మంటల్లో చిక్కుపోయింది. ఇక సెట్లో ఉన్న వాళ్ళు ఎవరో సాహసం చేయట్లేదు. అప్పుడు సునీల్ దత్, అంటే ఆవిడ కుమారుడు పాత్ర వేసిన సునీల్ దత్, అంటే యాంగ్రీ యంగ్ మెన్ ఆ సినిమాలో ఆయన ఇద్దరు కొడుకుల్లో అది కథాంశం వల్ల మనం మాట్లాడతాం. సో ఆ సునీల్ దత్, ఆ కుమారుడు పాత్ర వేసిన సునీల్ దత్ మంటల్లో వెళ్ళిపోయి దూకేసి ఆవిడని ఎలాగోలా రక్షించి తీసుకొస్తాడు. ఆవిడకి స్వల్ప గాయాలైనవి, కానీ సునీల్ దత్కు ఎక్కువ గాయాలైనవి. ఆయన ఎక్కువ మంటల తాకిడికి గాయపడ్డాడు. సో గాయపడినప్పుడు వెంటనే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్తే ఆయన హాస్పిటల్లో ఉండి పూర్తిగా తగ్గిపోయిన దాకా ఈ నర్గీస్ మేడమే ఆయనకి సేవలు చేశారు. అలాగే వాళ్ళిద్దరు పరిచయము ఆయన సేవలు చేయటంలో ఆమె తాలూకు ఔదార్యాన్ని, లేకపోతే ఆ ఆత్మీయతను చూసి ఆ సునీల్ దత్ చెలించిపోయాడు. ఆ సాన్నిహిత్యము స్నేహంగా మారింది, స్నేహం ప్రేమగా మారింది. ప్రేమ పెళ్లి దాకా వచ్చింది. కాకుంటే మతాలు వేరు. నర్గీస్ ముస్లిం అయితే సునీల్ దత్ హిందువు. అయినా సరే నర్గీస్ అతను చేసుకోవడానికి ఇష్టపడి మతం మార్చేసుకుని ఆవిడ మతంతో పాటు పేరు కూడా మార్చుకుంది. నర్గీస్ అనే పేరుని నిర్మల అనిగా మార్చుకుని ఆవిడ తర్వాత నిర్మలా దత్తుగా వీరిని సునీల్ దత్తుని పెళ్లి చేసుకుంది. అందులో ఆశ్చర్యమేం లేదు. సునీల్ దత్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడిన ఆవిడ మతాన్ని మార్చుకుంది. కానీ ఆవిడ పెళ్లి చేసుకునే నాటికి వాళ్ళిద్దరి మధ్య వయోభేదం 10 సంవత్సరాలు ఉంది. అంటే నర్గీస్ సునీల్ దత్ కంటే 10 సంవత్సరాలు పెద్ద ఆవిడ. అయినా సరే ఆవిడ పెళ్లి చేసుకున్నారు. మనకు తెలిసింది ఆ తర్వాత కదా, మంచి బిడ్డలను కన్నారు. సంజయ్ దత్తు, నమ్రతా దత్తు వీళ్ళందరూ ఒక బాబు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టినట్టున్నారు. సో వాళ్ళతో హాయిగా ఉన్నారు. కాకుంటే దురదృష్టం కొద్దీ ఆవిడకి, నర్గీస్ గారికి క్యాన్సర్ వ్యాధి వచ్చేసి అతి తక్కువ కాలంలో, అంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత ఒక 10 సంవత్సరాల లోపే ఆవిడ చనిపోవటం అనేది ఒక విషాదం. ఏమనేటికి ఇక్కడ ఈ సినిమా అని వాళ్ళిద్దరిని కలిపింది, ఆ తర్వాత వాళ్ళని దంపతులుగా మార్చింది అని చెప్పడానికే నేను ఈ సందర్భాన్ని మీతో నేను చెప్పాను.
ఇక నర్గిస్ పాత్ర వేసిన ఆవిడకి ఇద్దరు కుమారులు ఉంటారు. ఆ ఇద్దరు కుమారుల పాత్రను సునీల్ దత్, రాజేంద్ర కుమార్ వేశారు. భర్త రాజ్ కుమార్, ఆయన కూడా పెద్ద ఆర్టిస్ట్. సంజయ్ కుమార్ లాగా రాజ్ కుమార్ కూడా మంచి ఆర్టిస్ట్. సో ఆ పాత్ర తండ్రి పాత్ర, ఆయన భర్త పాత్ర ఆయన వేసి మిగతా విలన్లు వాళ్ళందరూ ఉంటారు కదా, ప్రధాన తారాగణంతో చేసుకున్నారు. ఈ కొడుకుల్లో ఒక కొడుకు కొంచెం రౌడీయిజం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అంటే తండ్రి కూడా అంత శక్తివంతమైన వ్యక్తి కాదు, బలహీనుడు. సో అంటే మైల్డ్ పర్సన్ అంటాం కదా, మైల్డ్ అనమాట. సోమరి కాదు, అలాగని ఏమీ చేతకాని వాడు కాదు, అంటే చేయలేని పని. అతను పేదరికంలో ఏం చేయగలడు అనే దాని గురించి. సో అప్పులు పాలవుతాడు. ఆ భూస్వామి లేకపోతే ల్యాండ్ లార్డ్ ఉంటాడు కదా, మనీ లెండర్, అతని దగ్గర అప్పులు చేస్తారు. ఆ తర్వాత ఆయన అస్వస్థతతో చనిపోతాడు, భర్త చనిపోతాడు. ఇక భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు బిడ్డలను పెంచే బాధ్యత ఆమె మీద పడింది. వాళ్ళల్లో అంటే అందరు బిడ్డలు ఒకేలాగా ఉండరు కదా, అమ్మ ఎంత మంచిదైనా కూడా బిడ్డలు అందరూ ఒకేలాగా ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో సునీల్ దత్ వేసిన పాత్ర తాలూకు ఇది కొంచెం రౌడీజము, లేకపోతే దేనైనా ఎదిరించే తత్వము అది వచ్చింది. ఇక ఫాదర్ మనస్తత్వం పెద్ద ఇంకొక అబ్బాయికి వచ్చింది. దాన్నే ఈయన రాజేంద్ర కుమార్ గారు వేశారు. సో ఈ సినిమాలో ఈ ప్రధాన ఇతివృత్తం మనం ఇందాక చెప్పుకున్నట్టు స్వాతంత్రానంతరం గ్రామీణ భారతం ఎలా ఉంది, సో వ్యవసాయం చేస్తున్న వాళ్ళ జీవితాలు ఎలాగా ఉన్నాయి, అప్పటికే ఈ వైట్స్ వెళ్ళిపోయినా కూడా బ్లాక్స్ తాలూకు వ్యాపార దృక్పథం ఏ విధంగా ఉంది, వడ్డీలకు చక్రవడ్డీలు వేసి జలగల్ల పేదల తాలూకు రక్తాన్ని పీలుస్తున్న వాతావరణం ఏ విధంగా ఉంది, చిన్న చిన్న వాటికే ఇంట్లో వస్తువులను కానీ జంతువులను కానీ పోయే ఒక సిస్టమ్ అప్పట్లో ఉండేది. ఉదాహరణకు మీరు 500 రూపాయలు తీసుకుంటే దానికి వడ్డీ కట్టలేకపోతే దానికి చక్రవడ్డీ చేసి 1000 రూపాయలు చేస్తారు సంవత్సరానికల్లా. 1000 రూపాయలు కనుక మీరు కట్టలేని పరిస్థితిలో, అంటే 500 కట్టలేని వాళ్ళు 1000 రూపాయలు కట్టలేరు కదా, అందువల్ల మీ ఇంట్లో ఏముంటే అది తీసుకెళ్తారు. విలువైన వస్తువులు ఉంటే ఆ వస్తువులు, లేకపోతే అప్పట్లో వ్యవసాయదారులకు ఉండేది ఏంటి, ఎద్దులు, ఆవులు, గేదెలు ఉంటాయి కదా. సో ఇక్కడ వ్యవసాయానికి పనికొచ్చిన 2 ఎద్దుల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా ఈవిడ హ్యాండిక్యాప్ అయిపోయింది. ఎలా చేయాలా, వ్యవసాయం ద్వారానే బిడ్డలను బతికించుకోవాలి, తాను బతకాలి. అలాంటి పరిస్థితుల్లో ఎలాగ అనుకున్న ఒక దశలో ఇద్దరు బిడ్డలనే నాగలికి ఎద్దుల్లాగా కట్టి వెనక ఆవిడండి దుక్కు దున్ని వ్యవసాయం, అంటే సినిమా కష్టాలు అంటాం కదా ఆ విధమైన సీన్. ఒక సందర్భంలో ఆవిడే నాగలి భుజాన వేసుకుని దుక్కి దున్నే సీన్ కూడా ఈ సినిమాలో ఉంటుంది. అదే వాల్ పోస్టర్గా వచ్చింది, చాలా పాపులర్. మదర్ ఇండియా అనగానే మనకు ఆ వాల్ పోస్టర్ గుర్తొస్తుంది. సో దాంట్లో నర్గిస్ జీవించారని అందరూ చెప్తారు. ఎందుకంటే ఆవిడ హైలీ గ్లామరస్ లేడీ, చాలా అందంగా కనపడతారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆవిడ మీద మనసు పారేసుకున్నవాళ్ళే. సో అలాంటి అందమైన ఆవిడని ఒక వ్యవసాయం చేసే స్త్రీగా చూపించడానికి చాలా ఆచారాలు పడాల్సి వచ్చింది. అంటే ఆవిడని కొంచెం డిగ్లామరస్ చేయాల్సి వచ్చింది. సో చేస్తున్న క్రమంలో ఈ అప్పులు తీరక ఇవన్నీ పోక ఉన్న దశలో మళ్ళీ ప్రకృతి అవాంతరాలు రావడాలు, అగ్ని ప్రమాదాలు జరగడాలు, వరదలు రావడాలు, ఇవన్నీ మామూలే, సినిమా కష్టాలు అంట వాడిని మనం. వస్తున్న దశలో ఈవిడేటు అప్పు తీర్చలేదని పసిగట్టిన వడ్డీ వ్యాపారి, నువ్వు కనుక ఒక రోజు నా దగ్గరికి వచ్చి నా కోరిక తీరిస్తే నీ అప్పులన్నీ తీర్చేస్తాను, నేను రాజభోగంలాగా చూసుకుంటానంటే వాడిని చీకొట్టి, ఏమనుకున్నావురా నువ్వు స్త్రీ అంటే, నీకు బానిసలా కనపడుతున్నావా అని చెప్పి క్యాథరిన్ రాసింది కదా బానిసలని. చాలా ఏం కాదు, నా ప్రాణం పోయినా సరే నేను నీకు లొంగే ప్రసక్తి లేదని చెప్పి ఆవిడ ఎదురు తిరిగి జీవించి తద్వారా బిడ్డల బాగోగులు చూసుకుని ఒక బిడ్డకు పెళ్లి చేస్తుంది. ఇంకొకడు దేశదిమ్మరిలాగా తిరుగుతుంటాడు కదా, చాలా గట్టాడు. దేశదిమ్మరి కదా, అలాంటి వాడు కూడా ఒకటి కావాలి. ఎందుకంటే ఈ బలహీనతను చోటు చేసుకుని వడ్డీ వ్యాపారి ఒకరోజు నా కోరిక తీర్చు నువ్వు అని అడిగాడంటే ఆ ఇంట్లో ఎవరు లేరనే ధైర్యం వాడికి. సో అలాంటి చోట డెఫినెట్గా ఇలాంటి కొడుకులు కూడా ఉండాలి అని ఒక కోణం నుంచి మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఆ విధంగా మొత్తానికి అన్ని సమస్యలను అధిగించి కష్టాలకు ఎదురొడ్డి, సో స్త్రీ అంటే ఏంటో, స్త్రీ అంటే అబల కాదు, స్త్రీ అంటే సబల. దేన్నైనా స్త్రీ ఎదిరించగలదు, దేన్నైనా స్త్రీ సహించగలదు. ఎందుకంటే 9 మాసాలు బిడ్డను మోసి మనం ఒక కేజీ బరువుని మోయాలంటే ఆ చేతిలోంచి ఈ చేతిలోకి, ఈ చేతిలోంచి ఆతిలోకి మార్చుకుంటాం, మార్చే మనస్తత్వం. అలాంటిది
9 మాసాల పాటు ఆ బిడ్డను కడుపులో మోసి కనడం అనే దానికి మించిన శక్తి లేకపోతే ఆ సాహసం ఇంకోటి లేదు. సో బిడ్డను కనడానికి ప్రతి ఆడది మరుజన్మ అంటే మరో జన్మ ఎత్తుతుంది అని చెప్తారు కదా, అది ఒక స్త్రీ శక్తికి మాత్రమే వీలయ్యే సమస్య. సో అంత సాహసం చేసి బిడ్డను కలగలిగిన స్త్రీ దేన్నైనా చేయగలదు అనే దాన్ని నిరూపించడానికి దాన్ని మహిళా సాధికారత అని మనం ఇప్పుడైతే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాం కదా, అది ఇప్పుడు కాదు, అప్పట్లోనే 50 ఏళ్ళలోనే మహబూబ్ ఖాన్ చూపించాడు. కాకపోతే ఒక నవల ప్రేరణగా తీసేసి దాన్ని పూర్తిగా భిన్నంగా మార్చి భారతీయ మహిళ తాలూకు శక్తి సామర్థ్యాలను, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఏంటి, అక్కడ వ్యవసాయం అనేది భారతీయ సంస్కృతిలో భాగము. సో మళ్ళీ సంస్కారం ఏంటి, స్త్రీ ఎంత కష్టం వచ్చినా సరే ఆ కష్టాలను ఎదుర్కొంటుంది, కానీ ఎవడో ఒకడికి కామందుడికి లొంగిపోవటం అనేది జరగదు. అది భారత స్త్రీకి భారతదేశం ఇచ్చిన గౌరవం అని చెప్పడం కోసం ఆయన బాగా శ్రమించారు. ఆ శ్రమ సూపర్ సక్సెస్ కూడా అయిందని చెప్పాలి. ఎందుకంటే భారతీయ మదర్ ఎలా ఉంటుందో నిరూపించింది మదర్ ఇండియా. సో ఇన్ని చూసిన తర్వాత, ఇంత గొప్ప చిత్రీకరణ చేసిన తర్వాత, సాక్షాత్తు రాష్ట్రపతి, ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఆ సినిమా చూసిన తర్వాత అదొక పెద్ద క్యాంపెయిన్ కింద పనిచేస్తుంది. ఎందుకంటే ప్రచారానికి అంతకంటే ఒక లేదు, ఎందుకంటే అన్ని న్యూస్ పేపర్లో పతాక శీర్షికలో వస్తుంది. ఎందుకంటే సినిమా చూసిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి వస్తే ఇంకా ఏ సినిమా, మదర్ ఇండియా సినిమా. సో జనాలందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే కొన్నిసార్లు చాలా పాజిటివ్ క్యాంపెయిన్కి పనికి రావడానికి ఆస్కారం ఉంటుంది. క్యాథరిన్ నవల భారతీయ ప్రజల పట్ల అమెరికాలో అపోహలను రేకెత్తించింది వాస్తవానికి. ఎందుకంటే అమెరికన్లు కూడా అనుకుంటారు, ఎందుకంటే ఆవిడ పాపులర్ రచయిత్రి. ఆ నవల చూసిన తర్వాత ఓహో, భారతీయ మహిళలు ఎంత రీచ్గా ఉంటారా, భారత సంస్కృతి ఎంత ఘోరంగా ఉంటుందా, స్త్రీ అంటే బానిస, స్త్రీ అంటే ఒక మాంసం ముద్ద అని అపోహలు ఉన్నవాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత క్యాథరిన్ని తప్పుపట్టారు. క్యాథరిన్ రాసిన తప్పు చాలా తప్పు, ఇది భారతీయ సంస్కృతి అని చెప్పి ఆ సినిమాలో చూపించారు అని చెప్పి వాళ్ళకి అప్పటిదాకా భారతీయత పట్ల, భారతీయ సంస్కృతి పట్ల, భారతీయ మహిళల పట్ల ఉన్న చిన్న చూపు మారిపోయింది. సో భారతీయ మహిళలు అంటే చాలా గొప్పవాళ్ళు అనే ఒక అర్థం వచ్చింది. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది, సినిమా అనేది చాలా శక్తివంతమైన ప్రసార మాధ్యమం. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. అది ఇట్స్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ మీడియం అంటారు దాన్ని. ఎలాంటి సంఘటనలకైనా మనం చెల్లిస్తాం కదా. ఉదాహరణకు ఒక దుఃఖభరిత సన్నివేశంగా ఉంటే ఆటోమేటిక్గా మన కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. సో ఆ సినిమా ప్రభావం మీ మీద లేకపోతే కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? అలాగే అక్కడ హాస్య పాత్ర ఏది ఉంటే చప్పట్లు కొట్టి మరీ నవ్వుతాం మనం. నవ్వడము, ఏడవటము, అరే అని బాధపడటం, ఇవన్నీ మా మనిషి తాలూకు హావభావాలు. అంటే మనిషి కోణం బయటకు వచ్చే సన్నివేశాలు. అలా ఉందంటే సినిమాకి డెఫినెట్గా ప్రభావం ఉందనే లెక్క. చాలామంది అందుకే సినిమాని ఒక ప్రసార మాధ్యమంగా లేకపోతే ఒక కమర్షియల్ ఎలిమెంట్గా కాకుండా సామాజిక బాధ్యతగా, ప్రజల్లో సామాజిక స్పృహను రేకెత్తించే ఒకానొక మాధ్యమంగా కూడా కొంతమంది చేశారు. అలాంటి వాటిల్లో మదర్ ఇండియా సినిమా కూడా ఉంటుంది. టాప్ 100 మూవీస్లో ఇది కూడా అప్పట్లో చోటు చేసుకుంది. ఇప్పుడు అఫ్కోర్స్ దాని నంబర్ మారిపోయి ఉంటుంది. సో ఇంత మంచి సినిమాను వేరే భాషల్లో కూడా తీస్తే బాగుంటుందని చెప్పి మన భాషలో కూడా హరిరామజోగి గారు, మీకు గుర్తున్నది కదా, అప్పట్లో ఆయన హరిబాబు అనేవాళ్ళు, ఆయన చేగొండి హరిబాబు అనేవాళ్ళు ఆయన అసలు పేరు చేగొండి హరిరామజోగి గారు. అది కాపునాడు ఉద్యమంతో సంబంధం ఉంది. ఆయన బాబు ఆర్ట్స్ అని చెప్పి ఒక సంస్థ ఉంది, ఆయనకి చాలా సినిమాలు తీశారు ఆయన. ఆ సినిమాల్లో ఈ మదర్ ఇండియా సినిమాని బంగారు తల్లి అని చెప్పి పేరుతో సినిమా తీశారు. సో నర్గీస్ గారి పాత్ర ఎవరు వేయగలరు, ఎలాంటి వాళ్ళు చేయగలరు, ఆ పొడుగు లేకపోతే అందం ఎవరికి ఉంటుంది అంటే జమున గారిని ఆ పాత్రలో వేయించి అద్భుతంగా చేయించారు. సునీల్ దత్ పాత్రను కృష్ణరాజు గారు వేశారు. రాజేంద్ర కుమార్ గారి పాత్రను శోభన్ బాబు గారు వేశారు. ఇక వడ్డీ వ్యాపారస్తుడు నాగభూషణం అలాంటి వాళ్ళందరూ వేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. సో ఎందుకంటే అమ్మతనాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కదా. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ కూడా మదర్ ఇండియా పేరుతో శారద గారితో ఒక సినిమా తీశారు, కానీ దీనికి సంబంధం లేదు. బట్ ఈ హరిరామజోగి గారు తీసిన బంగారు తల్లి మాత్రం మదర్ ఇండియాకి రీమేక్, దాని రైట్స్ కొనుక్కుని వాళ్ళు ఆ సినిమా తీశారు. సో ఇది బంగారు తల్లి అని తెలుగులో వచ్చిన అసలు సినిమా మదర్ ఇండియా.
50 ఏళ్ళలో అక్టోబర్లో రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించిన సినిమా. మళ్ళీ వచ్చేసారి మీతో ఇంకొక మంచి సినిమా గురించి మీతో ముచ్చటించడానికి వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.